ఈ స్టైల్లో చికెన్ పికిల్ చేసుకుంటే బయట కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు. సో ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. మసాలా ప్రిపరేషన్ ఎలా చేయాలంటే, 1 టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు తీసుకోండి. 2 చెక్కలు, 4 యాలకులు, 5 నుండి 6 లవంగాలు, 2 అనాస పువ్వులు, ఇంకా రౌండ్ లాగా ఒక స్టోన్ ఉంటుంది బిర్యానీ దానికి సంబంధించింది. ఇవన్నీ కలిపి వేసుకొని దోరగా వేపుకోండి, మంచి అరోమాటిక్ స్మెల్ వచ్చే వరకు. దోరగా వేపుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా పలుకులు లేకుండా పౌడరీగా ఇట్లా మెత్తగా మిక్స్ చేసుకోండి. 1/2 kg బోన్లెస్ చికెన్ కట్ చేసి కడిగి పక్కన పెట్టిన చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి బాగా కలిపి కనీసం 1 గంట వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేయండి. ఎటువంటి ఆయిల్ కానీ వాటర్ కానీ వేయాల్సిన అవసరం లేదు. చికెన్ నుండి ఆటోమేటిక్గా వాటర్ అనేవి వస్తాయి. ఆ వాటర్ ఆవిరి అయిపోయేదాకా, ఇంకా ముక్క కొంచెం రోస్ట్ అయ్యేదాకా ఉంచుకొని స్టవ్ ఆపేయండి. ఇప్పుడు కడాయిలో 250 ml వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి, ఆ తర్వాత ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఈ 2 కూడా కలిసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోండి. నేను కొలతల కోసం చిన్న కప్ తీసుకున్నాను. 1 కప్పు కారం, అందులో 2 స్పూన్స్ కొలతలతోటి సాల్ట్, 1 స్పూన్ టర్మరిక్, మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది, ఈ 4 వేసి బాగా కలపండి. కలిపి 2 గంటలు పక్కన ఉంచి చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం అనేది వేసుకోండి అన్నమాట. ఇలా నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో 2 రోజుల తర్వాత మంచిగా ఆరగించేసేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పచ్చడి. నేను ఎప్పుడు ఇంట్లో ఇలాగే పెట్టుకుంటాను. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. సో వీలైతే మీరు కూడా ట్రై చేయండి. యూస్ఫుల్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.